సుధా కిచెన్కి స్వాగతం. అందరికీ నమస్తే. ఈరోజు చాలా మంచి రెసిపీ అండి. చాలా సులభంగా చేసుకునే రెసిపీ మీ ముందుకి తీసుకొచ్చాను. మార్నింగ్ టైంలో చాలా ఈజీగా అయిపోద్దండి. బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ తీసుకొని ఆమ్లెట్ చేసి మీకు చూపించేస్తాను ఎలా చేయాలో. బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోండి, మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోండి, ఏ బ్రెడ్తోనైనా బాగానే వస్తాయండి. నా దగ్గర అయితే మిల్క్ బ్రెడ్ ఉందండి, బ్రౌన్ బ్రెడ్ లేదు, తీసుకోలేదు. చాలా సులభంగా చేసుకోవచ్చండి. ఆమ్లెట్ చేసి మీకు చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోద్దండి. పిల్లలు ఏడిసినప్పుడు, ఇంట్లో ఏమీ లేనప్పుడు చేసి పెట్టండి. బ్రెడ్ ఉంటే 10 నిమిషాల్లోనే ఆమ్లెట్ తయారైపోద్ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాము, చూపిస్తాను రండి. ముందుగా కావలసిన పదార్థాలు ఇదిగోండి. గుడ్లు తీసుకున్నాను, అలాగే సన్నగా కోసుకుని ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే కొత్తిమీర, అలాగే టమాటా, అలాగే ధనియాల పొడి, అలాగే కొంచెం కారం, కొంచెం సాల్ట్, బటర్ అండి, అమూల్ బటరు వేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్రెడ్ అయితే ఇప్పుడు ఇదిగోండి బ్రెడ్ బటరు వేస్తున్నాను. స్టవ్ అయితే వెలిగించేసాను. శాండ్విచ్ అంటారు కదండి, శాండ్విచ్. ఇదిగోండి, బ్రెడ్లు ఇలా కాల్చుకోవాలి. చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా అయిపోద్ది 10 నిమిషాల్లో. మంచి వాసన వచ్చేస్తుందండి అప్పుడే, ఆమ్లెట్ వాసన చాలా బాగుంటుంది. మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోండి. బటర్ లేకపోతే ఆయిల్తో కూడా అవుతుందండి, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోద్దండి బ్రెడ్లు ఉంటే. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ వేసుకోండి, ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇలాగా అన్ని బ్రెడ్లు మీకు ఎన్ని కావాలో అన్నీ కాల్చుకోవాలండి. ముందు బటర్ వేసి ఆయిల్ వేసి మీకు మళ్ళీ చూపిస్తాను కాల్చిన తర్వాత. బ్రెడ్లన్నీ బటర్ వేసి అన్నీ కాల్చుకున్నానండి. సన్నగా కోసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. మీకు బ్రెడ్లు ఎంత అవసరమో అన్నీ చేసుకోండి. ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. అలాగే టమాటా అండి, ఇష్టమైతే వేసుకోండి టమాటా, ఇష్టం లేకపోతే వద్దండి. అందరికీ నచ్చాలని ఏం లేదు కదా, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇష్టం ఉంటే టమాటా వేసుకోండి, ఇష్టం లేకపోతే వద్దండి.
అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటా, అలాగే కారం మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి. అలాగే సాల్ట్ వేసుకోవాలండి. ఇవ్వండి, సాల్ట్ వేసుకోవాలి. చూసి వేసుకుందామండి. మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతే తినలేం కదండి. ఆమ్లెటు, బ్రెడ్ ఆమ్లెటు. ఇది ధనియాల పొడి అండి. ఇది అలాగే ఎగ్ అండి. ఇది ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా కలుపుకోవాలి. 2 వేసుకున్నానండి, ఇది మూడోది. బాగా కలుపుకోవాలండి, మంచిగా కలుపుకోవాలి. అప్పుడే చాలా బాగా వస్తాయి. నాలుగోదండి, 4 కూడా వేసుకుంటున్నాను. నాలుగు గుడ్లు అయితే వేసుకున్నాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గుడ్లు వేసుకోండి. చూడండి, బాగా గిలక కొట్టాలండి. మంచిగా కొడితే చాలా బాగా వస్తాయి ఆమ్లెట్లు. ఉప్పు, కారం అన్నీ చూద్దామండి. కరెక్ట్గా సరిపోయేవండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయేవి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇదిగోండి, ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నాను. బటర్తోని బ్రెడ్లన్నీ కాల్చుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే. నాన్ స్టిక్లో వేసానండి, మార్చేసాను, సరిగ్గా రాలేదు. పెనం పెట్టుకున్నానండి. చాలా సింపుల్గా అయిపోద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎగ్ ఆమ్లెట్. బ్రెడ్తో పకోడీ కూడా అవుతుందండి.
బజ్జీ అవుతుంది. పకోడీ బజ్జీ చేస్తారండి బ్రెడ్తో, చాలా బాగుంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను అది కూడా. తీసేసుకుందామండి ప్లేట్లో. నెయ్యి వేసుకొని చేస్తున్నానండి. ఆయిల్ అయినా, నెయ్యి అయినా, బటర్ అయినా ఏదైనా వేసుకోవచ్చండి. అలాగే ఒకటి అయిపోయింది కదండి ఆమ్లెట్, ఇంకోటి వేస్తున్నాను. ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎమ్మిగా. బ్రెడ్లు ఉంటే ఇంట్లోనే గుడ్లు ఉంటాయి కదండి, 10 నిమిషాల్లోనే తయారైపోద్దండి. ఈవినింగ్ టైంలో పిల్లలు వస్తారు కదండి ఇంటికి, వాళ్ళకి చేసి పెట్టండి. చాలా టేస్ట్గా, చాలా రుచిగా, కమ్మగా తినేస్తారండి. కడుపు నిండుగా తినేసి స్కూల్కి, అదే ట్యూషన్లకి వెళ్తారండి. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి. చూడండి బ్రెడ్ ఆమ్లెట్ ఎంత బాగా తయారైంది చూడండి. చాలా బాగా వచ్చిందండి, బాగా కుదిరింది, ఎమ్మిగా. ఇది ఇలాంటి బ్రెడ్లతో చేశానండి, మిల్క్ బ్రెడ్. ఇంకా ఉండిపోయావండి, బటర్ వేసి కాల్చుకున్నాను, ఇంకా ఉండిపోయేవి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తా. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఎవరు కూడా లైక్ చేయడం లేదండి. లైక్ చేయండి. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.